100 రోజులు చంద్రబాబు పరిపాలన సూపర్ హిట్ అయింది. ఎందుకంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్గా ఆయన చెప్పినట్టుగా పింఛన్ 1000 రూపాయలు పెంచి 3000 రూపాయలు 4000 రూపాయలు పింఛన్ చేశాడు. అన్న మాట ప్రకారంగా 3 నెలలు ముందుగానే చెప్పాడు కాబట్టి ఆ 3 నెలలు కూడా కలిపి 7 నెలలు పింఛన్ ముందుగా ఫస్ట్ సారికి ఇంటింటి తిరిగి ఇచ్చారు. ప్రజలు 7000 రూపాయలు ఇస్తే ప్రజలు కూడా పింఛన్దారులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ చంద్రబాబు గారికి పాలాభిషేకం చేసి డబ్బులు తీసుకున్న ఘనత చంద్రబాబు గారిది. అదే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక 1000 రూపాయలు పెంచి ఆ 1000 రూపాయలని సంవత్సరానికి 2250 రూపాయలు పెంచి ఈలేకపోయాడు. మాట తప్పాడు, మడమని తిప్పాడు. కాబట్టి నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో చంద్రబాబు గారికను జగన్ రెడ్డి గారికి అంత తేడా ఉంది. ఇప్పుడు జనం అనేవాళ్ళు ప్రతిపక్షాలు అంటమే తప్ప ప్రతిపక్షాల్లో కూడా నిజమైన మనసు ఉండవాడు ఎవడు అండో. కాకపోతే అనాలనిపించేవాడు ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటాడు. అందుకని వాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళు అనేవాళ్ళే కానీ చేసేవాళ్ళు కాదు. ఆయన వరదల్లో బ్రహ్మాండమైన బురద నీళ్ళు అనకుండా పడవల్లో తిరిగాడు, నడిచి నీళ్ళలో తిరిగాడు. రాత్రి 3 గంటలు తిరిగి కలెక్టర్ ఆఫీసులోనో బస్సుల్లోనో నిద్ర చేసిన గంట చంద్రబాబు గారిది. ప్రజలకి కావాల్సిన అంత భయంకరంగా ఒక్కసారి వచ్చిన ఉప్పలాయికి ఆహారం కానీ మంచినీళ్ళు కానీ కావాల్సిన పాలు ప్యాకెట్లు కానీ సదుపాయాలు ఏదో లోపం కొద్దిగా ఏదైనా కొద్దిమంది ఒకరికి ఇద్దరికి ఏమైనా జరిగితే జరగవచ్చు కానీ బ్రహ్మాండంగా చేశారని ప్రజలు చెప్పుకొస్తున్నారు. ఎవడో చెబుతాడు ఆయన సరిగ్గా చేయలేదు, మాట తప్పాడు. ఇప్పుడు కూడా అన్నీ సచివాలయాలు ఇచ్చేసిన లిస్టులు ఎవరికి ఎంత పంచాలి, కింద స్టే రోడ్డుకి ఎంత నష్టాలని అన్నీ రెడీ చేసి పెట్టారు. అవన్నీ ఆ పని మీదే ఉండరు వాళ్ళు. పక్కగా అదే సర్దుబాటు అయిపోయినా కూడా అటు ఇటు వెళ్ళినా కూడా దాన్ని ఆలోచన కనుక్కుంటూనే ఉన్నాడు చంద్రబాబు గారు. మరి ఆయన అంటున్నారంటే వాళ్ళు అంటానే ఉంటారు. అది కరెక్ట్ కాదుగా. అదే కాదు, లోకేష్ బాబు గారు ఎప్పుడు చెప్పు లేకుండా నేల మీద నడవనోడు కూడా బురదలో చెప్పులు లేకుండా గళ్ళు పూడ్చే దానికోసం మరి అదే బుడవేరుకి ఎంతో త్యాగం చేశాడు. అది చూసినందుకు అంటానే సిగ్గు లేకుండా అంటుంటే మనం ఏం చేస్తాం? అది చేసిన మాట వాస్తవే. అదే కాదండి, వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసినన్ని తప్పులే. ఆ తప్పులు కప్పికెట్టుకోవడానికి అనేక సృష్టించారు, బెదిరించారు. ఇప్పుడు పోలీసులు ఉన్నారు, ఆ కేసు తీసి ఈ కేసు కట్టంటే దెబ్బలు తిన్నవాడు మీద కేసులు కట్టి జైలుకి పంపించి కొట్టినోడేమో ఎమ్మటి స్టేషన్ బెదిరించి పంపించారు. అది పోలీసు వాళ్ళు చేసింది కాదు, పోలీసు వాళ్ళని భయపెట్టి చేపించారు. లడ్లో జంతువులది కలపడం పెద్ద వాళ్ళకేమన్నది ఇదేం కాదు, వాళ్ళకి అలవాటు అయితే కలపతానికి సిద్ధంగా ఉంటారు. అదే కాదు, జనాన్ని సంపాలన్న ఇష్టం కూడా కలిపే విధానం వాళ్ళలో ఉంది. అది జగన్ రెడ్డి పార్టీ కార్యకర్తల వరకు ఆ ఇష్టం బాగా ఉంది, మనం ఏం చేయలేము.